మళ్ళీ సీఎం అవడానికి వీళ్ళ సహకారం కావాలి కాబట్టి ఇలా ఈ బెయిల్ విషయం అనేది రాజకీయ ప్రకంపనలు 2 తెలుగు రాష్ట్రాల్లో అటు నేషనల్ లెవెల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది కాబట్టి చాలా ముఖ్యంగా జరిగినాయి. అయితే అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే 4 రాష్ట్రాల్లో ఎవరు గెలుస్తారు అనే దానికి కొన్ని కారణాల వల్ల మహారాష్ట్రలో కాంగ్రెస్ వచ్చే అవకాశం ఉంది, హర్యానాలో కాంగ్రెస్ వచ్చే అవకాశం ఉంది, అదేవిధంగా జమ్మూ కాశ్మీర్లో ఈ 370 ఆర్టికల్ రద్దు చేశారు కాబట్టి బీజేపీని అక్కడ ఎక్కువ మంది హిందూస్ లేరు కాబట్టి ముస్లిమ్స్ ఎక్కువ కాబట్టి కాంగ్రెస్ వచ్చే అవకాశం ఉంది. మరి ఢిల్లీలో ఎవరికి వస్తుంది అనేది $1 మిలియన్ క్వశ్చన్. ఢిల్లీలో జరిగిన ఎలక్షన్స్లో మొన్న ఎంపీ సీట్లు మొత్తం 8 కూడా ఎన్ని సీట్లు ఉంటే అన్నీ కూడా బీజేపీకి వెళ్ళిపోయినాయి. కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీ కలయికతో నిలబెట్టి పెట్టిన క్యాండిడేట్స్ అని చిత్తుగా ఓడిపోయారు. ఇప్పుడు మరి ఈయన బయటకు వస్తే, కేజ్రీవాల్ కనుక బయటకు వస్తే ఆయన మళ్ళీ మన వాళ్ళెవరు కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీ 2 కలిసి పోటీ చేస్తాయా అసెంబ్లీ ఎన్నికల్లో? దాన్ని కార్యకర్తలు ఒప్పుకుంటారా? ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో అనేక అభియోగాలు ఉన్నాయి. ఒకటి దాన్ని ఏమంటారు, ఈవీఎంస్ని ఇంటర్ఫియర్ చేశారని, ఈవీఎం ద్వారా వేరే పద్ధతుల్లో దాన్ని మేనేజ్ చేసి గెలిచారని ఇప్పుడు కేసులు కూడా జరుగుతున్నాయి. మరి అక్కడ ఢిల్లీలో మరి అక్కడ వాళ్ళిద్దరూ కలిసి నిలబడితే ఓడిపోయారు. ఇప్పుడు ఇండిపెండెంట్గా నిలబడాలంటే ఒకరినొకరు తిట్టుకోవాలి. మరి ఒకరినొకరు అక్కడ తిట్టుకుంటుంటే ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు తిట్టుకుంటున్నారు. అంటే మేము బయట లోపల ఒప్పందాలు మనకు సంబంధం లేదు. మరి అక్కడ కూడా తిట్టుకుంటారా, లేకపోతే వేరే విధంగా సపరేట్గా చేస్తే బీఆర్ఎస్ వెళ్ళి ఆమ్ ఆద్మీ పార్టీకి సపోర్ట్ చేయాలి. కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీ సపరేట్గా కంటెస్ట్ చేస్తే వీళ్ళు తోడు దొంగలు కాబట్టి, లేదా ఆ గతంలో కూడా వీళ్ళ మధ్యలో ఒక అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి వాళ్ళిద్దరు కూడా కలిసి పోటీ చేయాలి. ఇవన్నీ కూడా పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ చూస్తున్నప్పుడు సామాన్య మానవుడికి ఈ వ్యవస్థ మీద ఒక అంటే ఇది చెడిపోయింది రాజకీయం, ఎవరు ఏ పార్టీ నుంచి గెలిచినా అధికారంలోకి వెళ్ళాలనే ఒక తపంతోటి పనిచేస్తున్నారు తప్ప ప్రజాస్వామ్యంలో విలువలు కలిగినటువంటి వ్యక్తులు నీతిగా, నిజాయితీగా, ట్రాన్స్పరెంట్గా, అకౌంటబుల్గా చేయటం లేదని ఒక భావన ఉంది. ఈ సందర్భంలో వచ్చినటువంటి ఈ బెయిల్ వల్ల రాజకీయ ప్రకంపనలు చాలా గట్టిగా గొప్పగా ఉన్నాయి. అయితే సార్, మెరిట్స్లోకి వెళ్తుందని కొందరు, లేదు మెరిట్స్లోకి వెళ్ళదని కొందరు అని. అసలు మెరిట్స్ అంటే ఏంటి? దీన్ని ఏ ప్రాతిపదికన మెరిట్స్లోకి వెళ్తే ఏ ప్రాతిపదికన వెళ్ళే అవకాశాలు ఉన్నాయి? అంటే బెయిల్ సందర్భంగా ప్రేమా పేషి నేరం చేశారా లేదా మాత్రమే. అంటే అలా రికార్డు చూస్తే వీళ్ళు నేరం చేశారా లేదని తెలుసుకునేటట్టు రికార్డు ఉండాలి. మెరిట్స్ అంటే ట్రయల్ జరిగి ఎవిడెన్స్ అయిన తర్వాత జడ్జి గారు ఫైనల్గా పనిష్మెంట్ ఇచ్చేటప్పుడు పూర్తిగా సంపూర్ణంగా అధ్యయనం చేసి కేసు లాస్ అన్ని పరీక్షించి అప్పుడు దాని మీద ఒక తీర్పు ఇస్తారు. అదే జడ్జి గారు కూడా అడిగారు, ఈడీ వాళ్ళ కేసుని ఏ విధంగా ఆర్గ్యూ చేశారంటే మెయిన్ కేసు ఆర్గ్యూ చేసేటప్పుడు మెరిట్స్ మీద చెప్పే విషయాలన్నీ చెప్పారు. సో మేము ఇప్పుడు మెరిట్స్లోకి వెళ్ళటం లేదు, మేము కేవలం ఈ అమ్మాయికి బెయిల్ ఇవ్వాలా లేదా ఈ సందర్భంగా అని ఆ ఒక్క పాయింట్ మీదనే మేము కన్సిడర్ చేస్తున్నాము, ఈమెకి బెయిల్ ఇస్తున్నాం అని చెప్పడం జరిగింది. అయితే ఈ కేసులో ఎలాంటి లొసుగులు లేవు అని సుప్రీంకోర్టు చెప్పిందని కూడా కొంతమంది వాదిస్తున్నారు. అది నిజమేనా సార్? తప్పు. ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్పింది బెయిల్ అనేది ఈమెకి ఇవ్వాలా లేదా అనే సందర్భంగా బెయిల్కి ఇవ్వటానికి కావాల్సినటువంటి కొన్ని అంశాలని పరిగణలోకి తీసుకునేటప్పుడు మెయిన్ కేసు గురించి కూడా కొన్ని వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం ఉంటుంది, చేస్తారు. అలా చేసినప్పుడు దాన్ని మెయిన్ కేసు మెరిట్స్ మీద చెప్పినట్టుగా భావించడానికి వీల్లేదు, అది చట్ట వ్యతిరేకం. ఇది కేవలం బెయిల్ ఇచ్చే సందర్భంగా ప్రేమా పేషి కేసు ఉందా లేదా, ఈ అమ్మాయిని బయటికి పంపిస్తే మరోసారి ఇటువంటి నేరం చేస్తా లేదా, లేదు బయటికి పంపిస్తే కేసులో సహకరించి ఆమె యొక్క నిర్దోషిత్వాన్ని రుజువు చేసుకునే దానికే బయటికి పోతుందా,
లేకపోతే సాక్షుల్ని ప్రభావితం చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టి ఏదో విధంగా ఆమె కేసు గెలిచి రాజకీయంగా లబ్ధి పొందే అవకాశం ఉందా లేదా, ఇటువంటి వాటిలే చూస్తారు. ఓకే. సో మొత్తానికి ఈ బెయిల్ అనేది వచ్చింది. సో నెక్స్ట్ ఎలా ఉండబోతుంది సార్? ఈ కేసులో బెయిల్ వచ్చిన తర్వాత అలిగేషన్స్ చాలా సీరియస్గా ఉన్నాయి. కొంత రికార్డెడ్ ఎవిడెన్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని సందర్భాల్లో ఒక హోటల్లో ఎవరు దిగారు, ఎవరితో మాట్లాడారని కాల్ డేటా తీశారు. అదేవిధంగా ఒక పర్టికులర్ ల్యాండ్ కవిత గారు అమ్మినట్టుగా దానికి డబ్బు వేరే వాళ్ళకి ముట్టినట్టుగా రికార్డెడ్గా దొరికింది. అదేవిధంగా వాళ్ళ ఆడిటరు లేదా మాగంట రాఘవ గారు, ఇంకొక ఆయన, వీళ్ళందరూ అప్రూవర్గా మారిపోయారు. అప్రూవర్గా మారి కవిత గారి కేసుకు సంబంధించి ఎగనిస్ట్గా స్టేట్మెంట్స్ ఇచ్చారు, మళ్ళీ రివర్ట్ అయ్యారు. ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకున్నప్పుడు ఒక పక్క రెండు సింహాలు కనుక యుద్ధం చేస్తున్నట్టుగా, అంటే ఒక సింహం ఇంకో సింహంతో, సింహము లేడితో కాదు, అట్లా ఇరు పక్షాల మధ్య ఒక యుద్ధ వాతావరణం వచ్చి రష్యా చేస్తున్నట్టుగా అక్కడ వాళ్ళ యొక్క ఎవిడెన్స్ పెట్టడంలో కానీ, సైంటిఫిక్గా కొన్ని ప్రూవ్ చేయడంలో కానీ, మానిటరీ కన్సిడరేషన్స్ ప్రూవ్ చేయడంలో కానీ, అదేవిధంగా ఈడీ యాక్ట్లో ఉన్నటువంటి గట్టి లేకపోతే కొన్ని ప్రొటెక్షన్స్, అంటే నేరాన్ని ప్రూవ్ చేసుకునేదానికి చట్టంలోనే కొన్ని వెసులుబాట్లు ఈడీకి సపోర్ట్గా ఉన్నాయి. సో ఈ సందర్భంలో భవిష్యత్తులో ఈ కేసు ఎలా ఉంటుంది అనేది ట్రయల్లో చాలా పేజీలు, వేల పేజీలు దీంట్లో ఉన్నాయి. 453, 1553 ఎంతమంది సాక్షులు విచారించారు. కాబట్టి ఖచ్చితంగా దీని మీద కోర్టు కూడా చాలా టైం తీసుకుంటుంది. మెయిన్ కారణం బెయిల్ ఇవ్వడానికి కూడా అదే. సిసోడియా కారణం కూడా, సిసోడియాకి బెయిల్ ఇవ్వటం కానీ, కేజ్రీవాల్కి ఈడీ కేసులో బెయిల్ ఇవ్వటానికి కానీ, వీటన్నిటికీ మెయిన్ కారణం ఏంటంటే సమగ్రమైనటువంటి ట్రయల్ జరిగి తీర్పు వచ్చేదానికి చాలా సమయం అయితే, అన్ని రోజులు ఈవెన్ లోపల పెట్టుకుంటే, లేకపోతే ముద్దాయిని లోపల పెట్టుకుంటే వాళ్ళ యొక్క అమూల్యమైనటువంటి ఫండమెంటల్ ప్రాథమిక హక్కులు అనేవి, ముఖ్యంగా ఆర్టికల్ 21 అనేది వైలేట్ అయిపోతుంది, ఆర్టికల్ 19 వైలేట్ అయిపోతుంది, ఆర్టికల్ 14 వైలేట్ అయిపోతుందని బెయిల్ ఇవ్వడం జరిగింది. అంటే మనకు దీని ద్వారా మనకు తెలిసింది ఏంటంటే ఈ కేసు ఇప్పట్లో తేలదు, చాలా కాలం పడుతుంది. బహుశా మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్లో ఎవరు అవుతారో అప్పుడు దాకా కేసీఆర్ ఉంటారా లేదా, కేసీఆర్ లేకపోతే కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతారా, లేకపోతే కవిత గారు ముఖ్యమంత్రి అవుతారా అని బీఆర్ఎస్ వాళ్ళు అనుకుంటుంటే, లేదు 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి అని రేవంత్ రెడ్డి చెప్తుంటే, లేదు కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా ముఖ్యమంత్రి కావచ్చని జగ్గారెడ్డి గారు చెప్తుంటే, వీళ్ళందరూ కాదు మోడీ ఒక్క సపోర్ట్లో మొన్న 8 మందిని గెలిచాం కాబట్టి ఎంపీలుగా మేమే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తామని బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు. వీళ్ళందరిలో మరి మజ్లీస్ వాళ్ళు ఎవరు అధికారంలోకి వస్తే వాళ్ళకి సపోర్ట్గా నిలబడి, ఇప్పుడు ఈ హైడ్రా విషయంలో కానీ అన్నీ మనం చూస్తుంటే వాళ్ళు కాలం గడుపుతున్నారు.